డెవిల్ బాస్ పార్ట్ 25. ఇక ఆ విషయం అక్కడ కొందరు సెక్యూరిటీకి తెలుసు. అందులో కొందరు గార్డ్స్ ఆసిమ్కి ఫేవర్గా ఉన్నారు. పాకిస్తాన్తో కలిసి ఆసిమ్ ఒక టెర్రరిస్టులుగా మారాడు అని ప్రూవ్ చేసిన సయ్యద్ అలీని, అతని ప్రేయసిని దూరం చేసి ఆసిమ్కు కన్నీళ్లు మిగిల్చాడు. అందుకే ఇదే కాశీలో, అదే గర్భగుడిలో అతనికి చేసిన ద్రోహం 3 ఏళ్ల తర్వాత రివెంజ్ తీర్చుకోబోతున్నాడు తను. ఇదే బాంబ్ బ్లాస్ట్ కోసం ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది నిజమా కాదా, ఆసిమ్ ఎక్కడ ఉన్నాడు అని అరవ్ ఎంటర్ అయ్యి ఆసిమ్ కోసం వెతుకుతున్నాడు. అసలు మరి ఆ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అనేది చూద్దాం. అసలు బ్లాస్ట్ ప్లాన్ చేసింది మాత్రం ఆసిమ్ కాదు, పాకిస్తానీ అధ్యక్షుడు. అతనికి ఫేవర్గా ఆసిమ్కి హెల్ప్ చేస్తున్నాడు అంతే. ఉదయం మబ్బు తెరలు చాటున సూర్యుడు ఎర్రగా ఉదయిస్తూ ఉంటే కొందరు భక్తులు సూర్య నమస్కారం చేస్తున్నారు. వాళ్ళని చూస్తూ తన ఫేస్ని వేరే వాళ్ళ ఫేస్లా క్రియేట్ చేసిన ఫేస్ మాస్క్తో కవర్ చేసుకొని చూస్తూ ఉన్నాడు. అందరితో పాటు పప్పి వచ్చి నమస్కారం చేస్తున్నట్లు అనిపించి గుండె భారం అయ్యింది ఆసిమ్కు. బాధగా కళ్ళు మూసుకుని రౌద్రంగా తెరిచాడు. అంతలోనే గుడి దగ్గర ఉన్న ఆసిమ్ మనిషి ఆసిమ్కు మెసేజ్ వచ్చింది. భయ్యా, మినిస్టర్ వస్తున్నాడు అని. ఆసిమ్ పెదవులపై కన్నింగ్ నవ్వొకటి వచ్చింది. పప్పి, వీడితో ముగ్గురిని ఫినిష్ చేశాను. ఇంకొకడు మిగిలి ఉన్నాడు అనుకుని తన చేతిలో రిమోట్ పట్టుకుని షిప్ ఎక్కి గంగా నదిలో చిన్నగా అటు ఇటు తిరుగుతున్నాడు. మినిస్టర్ ఫ్లైట్లో వచ్చి ఆసిమ్ పప్పి స్టే చేసిన హోటల్లోనే స్టే చేస్తాడు. అక్కడ ఆసిమ్ పప్పికి చేసిన అన్యాయం గుర్తుకు చేసుకుని పక్కా నవ్వుతూ ఫ్రెష్ అయ్యి భారీ బందోబస్తు నడుమున గుడికి మేళ తాళాలతో బయలుదేరతాడు మినిస్టర్. ఇక ఆసిమ్ ఫిక్స్ చేసిన సీసీ క్యామ్స్లో అదంతా చూస్తూ ఉంటే అతని కళ్ళు రౌద్రంగా మారాయి. పప్పి చేసిన ఆర్తనాదాలు అతని చెవుల్లో మారుమోగాయి. ఆశీష్ షేమి అంటూ కాశీ వీధుల్లో నగ్నంగా పరిగెట్టిన ఆమె రూపు కనబడుతూ ఉంటే గుండెల్లో బాధ లావాలా పొంగిపోతుంది. తన చేతులతోనే పరిగెత్తించి చంపాలని అనుకున్నాడు. కానీ కొన్నిసార్లు ఆవేశం కంటే ఆలోచన ముఖ్యం అనుకుని మౌనంగా ఈ బ్లాస్ట్ ప్లాన్ చేశాడు. సెంట్రల్ మినిస్టర్ సయ్యద్ అలీ ఒక పేరు మోసిన రౌడీ షీటర్. పప్పి పాకిస్తానీ ప్రిన్సెస్ కావటంతో, ఆసిమ్ కోసం తన కూతురు సోనియా పిచ్చిది కావటంతో ఇక ఆసిమ్ని పప్పిని దూరం చేయాలని అనుకున్నాడు వాడు. కానీ ఆసిమ్ని అక్కడ బ్యాట్ చేయించాలని బయట నుండి సఫారీ రావటంతో ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు ఇటు ఆసిమ్ ఇటు పప్పి ఒకేసారి అతని పాపానికి బలయ్యారు. పేరుకే క్రిమినల్, అది సీక్రెట్గా, బట్ బయట మాత్రం ఒక సేవా నాయకుడు. అందుకే బలగంతో ఏమీ చేయలేం అని ఆలోచనలతోనే ఆ ప్లాన్. ఆసిమ్ తన ఫోన్లో చూస్తూ ఉంటాడు. 6 అడుగుల ఎత్తులో తెల్లగా పంచె చొక్కా కట్టుకుని శేషవస్త్రంలో ఉన్న సయ్యద్ని చూడగానే ఆసిమ్కు నరంలో రక్తం మరుగుతుంది. అందరూ నమస్కారం చెప్పి మీడియా కవర్ చేస్తూ ఉంటే హాయిగా నవ్వుతూ ఫోటోలకి ఫోజులు ఇస్తుంటాడు. వాడిని చూసి కన్నింగా నవ్వుకుంటూ ఆఖరి క్షణంలో కూడా నవ్వుతున్న మినిస్టర్ అని తను క్రియేట్ చేసుకున్న ఇక నకిలీ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తాడు. ఒక అందమైన బర్ఫీడాల్ ఫోటో పెట్టి తను కూడా గర్ల్స్లా చాట్ చేయడంతో ఆ అకౌంట్కు చాలా వరకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక ఆసిమ్ ఏం పోస్ట్ చేసినా సరే నిమిషాల్లో వైరల్ అవుతుంది. ఏ మినిస్టర్ అని అందరూ అడుగుతూ ఉంటే సయ్యద్ ఫోటో పోస్ట్ చేస్తాడు ఆసిమ్. అదేంటి ఆఖరి క్షణాలు అంటున్నావు అని అందరూ అడిగేసరికి అతను ఆ దేవుణ్ణి చూడబోతున్నాడు, అంటే గుడిలో దర్శనం అవుతుంది కదా, అలా అన్నాను గాయస్ అని ముద్దు ఎమోజీలు పెడతాడు. అందరూ సో క్యూట్ అని మురిసిపోతారు. ఈ మెసేజ్ అక్కను కూడా చేరుతుంది. తను ఫాలో చేయదు. బికాస్ బాబిడాల్ అంటే సెక్సీ గర్ల్స్ ఇమేజెస్ అని తన ఒపీనియన్ ఉంది కాబట్టి ఆమెకు. బట్ తనకు తెలీదు ఆమె ఎదుగుతున్న ఆసిమ్ తను అసహించుకునే ప్రొఫైల్ ఒకటి అని. అక్కని ఫ్రెండ్ కావాలని అక్కడిని ఒకసారి లింక్ చేస్తాడు. అలా తనకు మెసేజ్లు పోస్టులు వస్తాయి. అదే మెసేజ్ ఆ బర్మీ డాల్ ఎవరు, అదే కిలాడి, దాన్ని పట్టుకోవాలి అని అనుకుని అరవ్ కూడా ఆ లిస్ట్లోనే ఉంటాడు. ఇక ఆసిమ్ అరవ్ను రెచ్చగొట్టాలని అతనికి కాల్ చేస్తాడు. ముద్దుగా ఇద్దరు హత్తుకుని పడుకున్న కపుల్ని డిస్టర్బ్ చేస్తూ కాల్ వస్తుంది. అబ్బా, ఇంత ఎర్లీ మార్నింగ్ ఎవరు,
చూస్తే అన్నోన్ నంబర్ నుండి కాల్ వస్తుంది. ట్రూ కాలర్‌లో బర్మిడాల్ అని ఉంటుంది. ఏంటి ఇది నాకు కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు మాట్లాడాలా? అది కూడా ఆషి ముందు. ఎలా అని అటు ఇటు చూస్తూ చిన్నగా లేస్తూ ఉంటే, ఉండు అని ముద్దుగా చెప్తూ మీదకి లాక్కుంటుంది. ఫ్లోలో ఫోన్ స్క్రీన్ టచ్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. అరవ్ కంగారు పడేలోపే హలో అరవ్ ఖాన్ భయ్యా కైసే హే తూ? బాబీ కిధర్ హై అన్న మాటలు వినిపిస్తాయి. ఆసిం అని అరవ్ కంగారుగా అంటూ లేచి కూర్చుంటే ఆ పేరును కళ్ళు మూసుకుని విన్న ఆరుషి పెదవుల్లో సన్నని నవ్వు. నీ ప్రియమైన మినిస్టర్ని ఇంకొక 10 నిమిషాల్లో లేపేస్తున్నా, వచ్చి కాపాడుకో అని కట్ చేస్తాడు. వాట్? రే ఆసిం ఆసి అని అరిచి పైకి లేచి ఇంకొకసారి చేసిన నో యూజ్, మై గాడ్ ఏదో జరుగుతుంది అని ఆసియాని పిలుస్తూ ఆమెను చూస్తే ఆమె కదలదు మెదలదు. ఆమెను వదిలేసి ఫాస్ట్ గా రెడీ అయ్యి బయటికి వెళ్తుంటాడు. అరవ్ వెళ్ళగానే టక్కున లేచి కూర్చుని చంపేస్తున్నావా ఆసి? చంపేయ్ అని కళ్ళు తుడుచుకుంటుంది ఆరుషి. ఇక కాశీలో ఆసిం తన సెక్సీ చాట్ నుంచి మినిస్టర్ కు కాల్ చేస్తాడు. గుడిలోకి వెళ్తున్న ఆయన తన ఫోన్ చూసుకుని అబ్బా నెల నుంచి కాల్ కోసం వెయిట్ చేస్తుంటే ఇప్పుడొచ్చింది ఏంటి అనుకుని ఎలా అని అటు ఇటు చూస్తాడు. రాజకీయ నాయకులు రాసలీలలు లిస్టులో సయ్యద్ ఒకడు. బర్మిడాల్ అంటే పిచ్చి వీడికి. నెల నుంచి నీ బాడీ చూపెడుతూ కాల్ చేయని అడుగుతూ ఉంటాడు. భారీగా డబ్బులు కూడా వేస్తుంటాడు. అయితే వెయిట్ డార్లింగ్, నాకు టైం వచ్చినప్పుడు నేనే నీ కాల్ చేస్తానని మాట దాటేస్తుంది. అందుకే ఇప్పుడు కాల్ చేసింది. ఇక అటు ఇటు చూస్తున్నాడు. క్యామ్స్ ద్వారా చూస్తున్న ఆసి నవ్వి హా అని ఎవరు చూడకుండా గార్డ్స్ ని కవర్ చేయమని లిఫ్ట్ చేస్తాడు. హా బోలోజీ అంటాడు మత్తుగా. ఆసిం అన్న బేస్ వాయిస్ అతను గుండెల్లో వణుకు తెప్పించింది. భయంగా కౌన్ అంటాడు సయ్యద్. మే మాజీ క్రికెటర్ ఆసిం బాత్ కర్తా హూం. తెలుగు హిందీ మిక్స్ చేస్తూ ఆసిం మాట్లాడుతూ ఉంటే గజ గజ వణుకుతుంటాడు వాడు. ఆ ఆ ఆసిం అని భయంగా పలికిన సయ్యద్ మాటలు ఆపేస్తూ ఇంకో జన్మ ఉంటే నా చేతుల్లో చావచ్చు. ఇప్పుడైతే మామూలుగా నువ్వు క్రియేట్ చేసిన టెర్రరిస్ట్ ఆసిం చేతిలో నీకిష్టమైన శివుణ్ణి కలువు. హ్యాపీ జర్నీ అంటాడు. క్యా క్యా కౌన్ అని అతను అరుస్తూ ఉంటే అందరూ అలర్ట్ అయ్యి ఏమైంది సార్ అడిగేంతలోపే బూమ్ అన్న శబ్దం. గుడిలో జనాలు మినిస్టర్తో సహా అందరూ అదురుకుని ముందుకు వెళ్తారు. గుడిలో ప్రసాదం పంపిణీ దగ్గర బాంబు పేలుతుంది. ఒక్కసారిగా అందరిలో టెన్షన్ పెరిగిపోతుంది. ఇక టెన్షన్ గా మినిస్టర్ను అలర్ట్ చేసేలోపు అతను ఉన్న ప్లేస్ లో కూడా పేలింది. కళ్ళు మూసి తెరిచేలోపు అంతా శ్మశానంలా మారింది. పోలీసులు మీడియా వాళ్ళు వచ్చారు. క్షణంలో ఇండియా అంతా పాకింది. సెంట్రల్ మినిస్టర్ సయ్యద్ అలీ ఈ రోజు కాశీ విశ్వనాథుని ఆలయంలో బాంబు పేలిన ప్రమాదంలో ఆయన మరణించారు. మిగిలిన వాళ్ళని పక్కనే ఉన్న హాస్పిటల్కు తరలించారు అని అదంతా బ్రేకింగ్ న్యూస్ లో చెప్తూ ఉంటే ఢిల్లీలో ఇంటి నుంచి బయటికి వచ్చిన అరవ్ ఆ వార్త చూసి షాక్ అవుతూ మై గాడ్ ఆసిం ఎంత పని చేశావురా అని కోపంగా అరుస్తూ ఉంటాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. వీలైతే ఇంకో ఎపిసోడ్ కూడా ఇస్తాను. అలానే కొత్త స్టోరీ కూడా స్టార్ట్ చేస్తాను. దయచేసి స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.